సంక్రాంతి బాక్సాఫీస్ పోరు ఇప్పుడు నిజంగా ఆసక్తికరమైన దశకు చేరుకుంది. ఒకవైపు మెగాస్టార్ చిరంజీవి నటించిన మన శంకర వరప్రసాద్ గారు, మరోవైపు పాన్ ఇండియా స్టార్ ప్రభాస్ నటించిన రాజాసాబ్. రెండు సినిమాలు భారీ అంచనాలతో విడుదలై మొదటి వారం రోజుల్లోనే 100 కోట్ల వసూళ్లు రాబట్టాయి. ఇప్పుడీ రెండు సినిమాల మధ్య అసలైన తేడా కనిపిస్తున్న రోజు 10వ రోజు. సాధారణంగా ఏ సినిమాకైనా 10వ రోజు అనేది కీలకమైన మైలురాయి. ఎందుకంటే మొదటి వారం హైపు, పండగ మోజు తగ్గిపోతుంది. అప్పట్నుంచి సినిమా నిజమైన శక్తి బయటపడుతుంది. కంటెంట్ మీదే ప్రేక్షకుడు థియేటర్కొస్తాడు. అలాంటి దశలో ఈ రెండు సినిమాల 10వ రోజు కలెక్షన్స్ చూస్తే ఎవరు ముందున్నారు, ఎవరి గ్రాఫ్ ఎటు వెడుతోంది అనేది స్పష్టంగా అర్థమవుతుంది. మన శంకర వరప్రసాద్ గారు 10వ రోజున కూడా తన జోరును తగ్గించలేదు. ట్రేడ్ వర్గాల అంచనాల ప్రకారం ఈ సినిమా 10వ రోజు వరల్డ్ వైడ్గా సుమారు 22 నుంచి 24 కోట్ల గ్రాస్ రాబట్టింది. ఇందులో తెలుగు రాష్ట్రాల నుంచే దాదాపు 14 నుంచి 15 కోట్ల గ్రాస్ వచ్చింది. నైజాం ఏరియాలో మాత్రమే సుమారు 5 కోట్ల గ్రాస్ నమోదైంది. ఆంధ్ర ప్రాంతంలో గోదావరి జిల్లాలు, కృష్ణా, గుంటూరు ప్రాంతాల్లో ఫ్యామిలీ ఆడియన్స్ భారీగా రావడంతో మరో 6 నుంచి 7 కోట్ల గ్రాస్ వచ్చింది. సీడెడ్ ఏరియాలో కూడా ఈ సినిమా 10వ రోజు దాదాపు 2 కోట్ల గ్రాస్ దాటినట్టు ట్రేడ్ చెప్తోంది. ఓవర్సీస్లో కూడా ఈ సినిమా 10వ రోజు సుమారు 2 నుంచి 2.5 కోట్ల గ్రాస్ రాబట్టింది. అమెరికాలో రెండో వీకెండ్ అయినప్పటికీ చాలా థియేటర్లలో మంచి ఆక్యుపెన్సీ కనిపించింది. మొత్తం మీద చూస్తే 10వ రోజు కూడా మన శంకర వరప్రసాద్ గారు సినిమా ఒక ఫ్రెష్ రిలీజ్లా ఆడుతోంది అనే ఫీలింగ్ కలిగిస్తోంది. ఇక రాజాసాబ్ విషయానికొస్తే ఈ సినిమా 10వ రోజు కొంచెం మిక్స్డ్ సిగ్నల్స్ ఇచ్చింది. ట్రేడ్ వర్గాల అంచనాల ప్రకారం రాజాసాబ్ 10వ రోజు వరల్డ్ వైడ్గా సుమారు 7 నుంచి 8 కోట్ల గ్రాస్ మాత్రమే రాబట్టింది. తెలుగు రాష్ట్రాల్లో దాదాపు 4 కోట్ల గ్రాస్ వచ్చింది. నైజాంలో సుమారు 1.5 కోట్ల గ్రాసు, ఆంధ్రాలో 1.5 నుంచి 2 కోట్ల గ్రాసు, సీడెడ్లో దాదాపు 80 లక్షల నుంచి 1 కోటి మధ్యలో వసూళ్లు నమోదయ్యాయి. ఓవర్సీస్లో ఈ సినిమా 10వ రోజు సుమారు 2 నుంచి 2.5 కోట్ల గ్రాస్ మాత్రమే రాబట్టింది. మొదటి వారంలో భారీగా ఓపెన్ అయిన రాజాసాబ్ రెండో వారంలోకొచ్చేసరికి స్పష్టమైన డ్రాప్ను ఎదుర్కొంటోంది. ఇప్పుడు ఈ రెండు సినిమాల 10వ రోజు నంబర్లను పక్కపక్కన పెట్టి చూస్తే తేడా స్పష్టంగా కనిపిస్తోంది. మన శంకర వరప్రసాద్ గారు 10వ రోజు సుమారు 22 నుంచి 24 కోట్ల గ్రాస్, రాజాసాబ్ 10వ రోజు సుమారు 7 నుంచి 8 కోట్ల గ్రాస్. అంటే ఒకే రోజు రెండు సినిమాల మధ్య దాదాపు 15 కోట్లకు పైగా తేడా ఉంది. ఇది కేవలం నంబర్స్ కాదు, ప్రేక్షకుడి తీర్పు. ఎందుకంటే ఈ దశలో సినిమా చూసేందుకు వచ్చేవాళ్లు కేవలం స్టార్ కోసం రావడం లేదు. ఈ సినిమా నిజంగా బావుందా, మళ్లీ చూడాలనిపిస్తోందా అన్న ప్రశ్నతో థియేటర్కొస్తున్నారు. అక్కడ మన శంకర వరప్రసాద్ గారు పూర్తిగా విన్ అయింది. ఈ తేడాకు ప్రధాన కారణం ఫ్యామిలీ అప్పీల్. మన శంకర వరప్రసాద్ గారు సినిమాలో కామెడీ, ఎమోషన్, ఫ్యామిలీ బాండ్ అన్నీ కలగలిపి ఉన్నాయి. ఒకసారి చూసిన ప్రేక్షకుడు ఇది మా అమ్మా నాన్నలకు కూడా చూపించాలి, ఫ్రెండ్స్తో మళ్లీ వెళ్లాలి అని అనుకుంటున్నాడు. అదే 10వ రోజు కలెక్షన్స్లో కనిపిస్తోంది. రిపీట్ ఆడియన్స్ భారీగా వస్తున్నారు. ఉదయం షోల్లో లేడీస్, సీనియర్ సిటిజన్స్ కనిపిస్తున్నారు. మ్యాటినే ఫస్ట్ షోల్లో ఫ్యామిలీస్, నైట్ షోల్లో యూత్. అంటే అన్ని వర్గాల ప్రేక్షకులు ఈ సినిమాను ఓన్ చేసుకున్నారు. రాజాసాబ్ విషయంలో అలా జరగలేదు. మొదటి 3 రోజుల్లో ప్రభాస్ పేరు మీద భారీగా జనమొచ్చారు. కానీ సినిమా చూసిన తర్వాత ఓకే ఒకసారి చూశాం అన్న ఫీలింగ్తోనే బయటకొచ్చారు. రిపీట్ వాల్యూ తక్కువగా ఉంది. ఫ్యామిలీ ఆడియన్స్ ఈ సినిమాకు పెద్దగా కనెక్ట్ కాలేదు. హారర్, ఫ్యాంటసీ ఎలిమెంట్స్ కొన్ని చోట్ల వర్క్ అయినా మొత్తం మీద సినిమా ఫ్యామిలీకి సరైన ఎంటర్టైనర్గా నిలవలేకపోయింది. అందుకే 10వ రోజు నాటికి థియేటర్లు ఖాళీ అవుతున్నాయి. ఇక్కడ ఇంకో ముఖ్యమైన విషయం గమనించాలి. మన శంకర వరప్రసాద్ గారు సినిమా 10వ రోజు నాటికి దాదాపు 260 నుంచి 270 కోట్ల వరల్డ్ వైడ్ గ్రాస్ మార్కును టచ్ చేసినట్టు ట్రేడ్ అంచనా. అంటే ఈ సినిమా ఇప్పటికే బ్లాక్ బస్టర్ స్టేటస్ను దాటి ఆల్ టైమ్ టాప్ క్లబ్లోకి అడుగుపెట్టింది. రాజాసాబ్ మాత్రం 10వ రోజు నాటికి దాదాపు 170 నుంచి 175 కోట్ల గ్రాస్ దగ్గరే ఉంది. మొదటి రోజు భారీగా ఓపెన్ అయినా తర్వాతి రోజుల్లో గ్రాఫ్ దిగజారడంతో ఈ తేడా వచ్చింది. ఇప్పుడు ఈ రెండు సినిమాల ప్రయాణం ఒకే పాయింట్ను చెప్తోంది. స్టార్ పవర్ ఓపెనింగ్ తీసుకురాగలదు, కానీ లాంగ్ రన్ ఇచ్చేది కంటెంట్ మాత్రమే. ప్రభాస్ లాంటి పాన్ ఇండియా స్టార్ ఉన్నా సరే సినిమా 10వ రోజు నాటికి 7-8 కోట్లకే పరిమితమైతే అది కంటెంట్ పరంగా ప్రేక్షకుణ్ణి పూర్తిగా మెప్పించలేకపోయిందని అర్థం. అదే చిరంజీవి సినిమా 10వ రోజు కూడా 22 కోట్లకు పైగా వసూలు చేస్తే అది కేవలం స్టార్ ఇమేజ్ కాదు, ప్రేక్షకుడితో ఏర్పడిన కనెక్షన్ ఫలితం. ఇది టాలీవుడ్కు కూడా ఒక లెసన్. పెద్ద బడ్జెట్, భారీ గ్రాఫిక్స్, పాన్ ఇండియా ట్యాగ్ మాత్రమే సరిపోవు. ప్రేక్షకుడు థియేటర్లో 3 గంటలు హాయిగా ఎంజాయ్ చేయాలి. బయటికి వచ్చాక బాగుంది, ఇంకొకరికి చెప్పాలి అని అనిపించాలి. అప్పుడే సినిమా 10వ రోజు కూడా బ్రతుకుతుంది. మన శంకర వరప్రసాద్ గారు అదే పని చేసింది. అందుకే 10వ రోజు కూడా హౌస్ఫుల్స్ కనిపిస్తున్నాయి. రాజాసాబ్ మాత్రం ఇప్పుడు రెండో వారంలో తన ప్రయాణాన్ని గౌరవప్రదంగా ముగించుకునే ప్రయత్నంలో ఉంది. వీకెండ్స్లో కొంచెం పుంజుకున్న వర్కింగ్ డేస్లో మళ్లీ డ్రాప్ అయ్యే అవకాశం ఉంది. మన శంకర వరప్రసాద్ గారు మాత్రం రెండో వారం కూడా స్టేబుల్గా నడిచే సూచనలు కనిపిస్తున్నాయి. ఫ్యామిలీ ఆడియన్స్ ఉన్నంతవరకు ఈ సినిమా ఆగదు.
మొత్తానికి 10వ రోజు కలెక్షన్స్ పోలిక చూస్తే ఈ సంక్రాంతి విన్నర్ ఎవరో స్పష్టంగా తేలిపోయింది. మెగాస్టార్ చిరంజీవి మరోసారి బాక్సాఫీస్ కింగ్ అని నిరూపించారు. ప్రభాస్కు ఇదొక గట్టి రిమైండర్. అభిమానులున్నారు, కాని కంటెంట్ లేకపోతే లాంగ్ రన్ సాధ్యం కాదు. ప్రేక్షకుడిప్పుడు చాలా తెలివైనవాడు. అతడు పేరు కాదు, అనుభూతిని కొనుగోలు చేస్తున్నాడు. మీ ఏరియాలో ఈ 2 సినిమాల పరిస్థితి ఎలా ఉంది? 10వ రోజు కూడా మన శంకర వరప్రసాద్ గారు షోలు ఫుల్ అవుతున్నాయా? రాజాసాబ్ థియేటర్లు తగ్గిపోయాయా? మీ గ్రౌండ్ రిపోర్ట్ను కామెంట్స్లో షేర్ చేయండి. ఈ బాక్సాఫీస్ వార్ ఎలా ముగిస్తుందో మనం కలిసి చూద్దాం.